మనతో పాటు వి ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ప్రకాష్ గారు, భరత్ గారు, చాలా బాధాకరం. నాకు లైవ్ లో ఉన్నప్పుడే మల్లన్న గారు ఫోన్ చేశారు, దారుణం జరిగిందన్నా ఇట్లా అవుతుంది అని. అయితే అందరం కూడా అప్పీల్ చేయాలి. ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత 4.5 సంవత్సరాలకు గానీ తెలంగాణ రాలేదు. ఆత్మహత్యలతోనే తెలంగాణ వచ్చింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ అవసరాల కోసమే అంతిమంగా వాళ్ళు రాజ్యాంగంలో దాన్ని చేర్చి తెలంగాణకు ఇవ్వడం జరిగింది. కాబట్టి బిల్లు పెట్టాలి పార్లమెంట్ లో అన్నప్పుడు అది పొలిటికల్ గా తెచ్చుకోవాలి తప్ప ఆత్మహత్యలతో బిల్లులు రావు. ఇప్పుడు తెలంగాణ కోసం ఎట్లాంటి ఎక్సర్సైజ్ జరిగిందో బీసీ ఉద్యమంలో కూడా అటువంటి ఎక్సర్సైజ్ జరగాలి. కాబట్టి శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ ఉద్యమం రగిలించిండు కానీ అది రావడానికి అది కారణం కాదు. అది ఒక కారణాలలో అదొక కారణం అయితే తప్ప దాంతోనే తెలంగాణ వచ్చిందనే భ్రమంలో ఎవరు ఉండకూడదు. ఎవరి చావైనా ఎవరి మరణమైనా బాధాకరం. ఇన్ఫాక్ట్ ఆత్మహత్యలు 12-13 తర్వాత తగ్గిన తర్వాతే చాలా తగ్గినాయి. పీక్ వెళ్ళింది ఏంటంటే మన 12 వరకు 2010-11 3 తర్వాత కూడా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఎవరు ఆపలేరు. నేను అందరు బీసీ సోదరులకు మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు మల్లన్న గారు ఒక ఫైర్ బ్రాండ్ లాగా ముందుకు వచ్చారు. ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ ఉంది, అట్లాగే పొలిటికల్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ అన్ని పార్టీలు బీసీల వాయిస్ ఎత్తుకున్నారు. మొన్న బంద్ జరిగినప్పుడు కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇవాళ బీసీలు ముందు నడుస్తుంటే వెనక రాలేని పార్టీ ఐసోలేట్ అయిపోద్దని చెప్పి అందరూ కూడా బీసీ వ్యతిరేక పార్టీలు కూడా బీసీ గొంతు సవరించుకొని బీసీలతో గొంతు కలుపుతున్నాయి. మరి అటువంటిప్పుడు మనం రాజకీయ ఉద్యమం ద్వారా సాధించాలి కానీ ఈ మరణాలన్నిటి దానికి పరిష్కారం కాదు. నా వైపు నుంచి కూడా నేను అప్పీల్ చేస్తున్నా, ఏ బీసీ బిడ్డ కూడా, అప్పుడు మేము ఆత్మహత్యల నిరోధక కమిటీ అని కూడా పెట్టాం. ఇప్పుడేంటంటే ఎవరు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనం చావడం వల్ల ఏమీ సాధించలేము. మనం కొట్లాడి సాధించాలి. పోరాటంలో ప్రాణాలు వదులుతాం కానీ ఆత్మహత్యల ప్రాణాలు వదలడం అనేది పిరికివాడి లక్షణం. కాబట్టి ఇటువంటి నిర్ణయాలకు ఎవరు పాల్పడొద్దని నేను కోరుతున్నాను. భరత్ గారు, మల్లన్న గారు